ఉగాది పండుగ రోజు ఆద్య శ్రీను బాగా రెడీ అయిపోయి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఆశీర్వదించవే అని వెంకట్రావు అంటే, మీరు ఆశీర్వదించారు కదా, నేనెందుకు ఆశీర్వదించడం? అయినా వీళ్ళు కలిసి ఉండాలని నేనెందుకు కోరుకుంటాను, వీళ్ళు విడిపోవాలని నేను కోరుకుంటాను, చూస్తూ ఉండండి త్వరలోనే విడిపోతారు అని పద్మ చెప్తూ ఉంటుంది. అమ్మా ఏంటా మాటలు అని శ్రీను అరుస్తూ ఉంటే, ఆగు శ్రీను, అత్తయ్య కోరుకున్నది జరగాలని మనం కూడా అనుకుందాము అంతే కదా అని ఆద్య లైట్ తీసుకుంటుంది. ఈ లోపల ఆద్యకు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆద్య పరుగులు పెడుతూ బయటికి వెళ్లి వామిటింగ్ చేసుకుంటూ ఉంటే, ఏమైంది ఆద్య అని శ్రీను కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదులే అని ఆద్య ఏదో సీక్రెట్ గా చెప్పడంతో ఇక శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటాడు. లోపలికి వచ్చిన తర్వాత ఏమైందమ్మా అని బామ్మ అడుగుతూ ఉంటే ఇక ఆద్య చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. బామ్మ ఆద్య చేయి పట్టుకొని ఆద్య కడుపుతో ఉంది అని చెప్పడంతో పద్మ రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. మేము విడిపోవాలని కోరుకున్నారు కదా, ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో అని ఆద్య చాలా సంతోషంగా పద్మ వైపు చూస్తూ ఉంటుంది. నా పొలంలో మొలకలు వచ్చేసాయి అంటూ శ్రీను చాలా సంతోషంగా కడుపుతో ఉన్న ఆద్యని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు. ఇక ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత శౌర్య రామలక్ష్మి ఆ సేట్జీతో పాటు వచ్చిన లేడీ పార్ట్నర్ ని కిడ్నాప్ చేసి వాళ్ళ వేషాలలో అస్మిత వాసుదేవ్ దగ్గరికి వస్తారు. అయితే అస్మిత రామలక్ష్మి శౌర్యకి ఫోన్ చేస్తూ ఉంటే రామలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇక శౌర్య వేరే వాళ్ళు కాల్ చేసినట్లుగా మాట్లాడుతూ కవర్ చేస్తూ ఉంటాడు. అయితే ఎమ్మెల్యే కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ నిధిని ఓపెన్ చేయకుండా అలాగే కూర్చుని ఉంటారు. తర్వాత ఉగాది పండుగ సందర్భంగా అందరూ గుడికి వస్తారు. ఈ రఘురాం వాళ్ళ కుటుంబం కూడా ఈ గుడికి వచ్చి మరింత కళ్ళను తెస్తుంది అని ఊరి వాళ్ళందరూ కూడా జానకి తయారు చేసిన ఉగాది పచ్చడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ, ఈ ఉగాది పండుగ రోజున మీరు తయారు చేసే ఉగాది పచ్చడి కోసమే మేము ఎదురు చూస్తున్నాము, పెట్టమ్మా అని ఊరి జనాలంతా అడుగుతూ ఉంటే జానకి చాలా సంతోషంగా అందరికీ ఉగాది పచ్చడి ఇస్తూ ఉంటుంది. ఆద్య రామలక్ష్మి అందరూ చాలా సంతోషంగా వాటిని చేతిలోకి తీసుకొని తినబోతూ ఉంటారు. అయితే తింటున్న ఊరి వాళ్ళు తూతూ అని ఊసేస్తూ, ఏంటమ్మా జానకమ్మ, ఉగాది పచ్చడి ఇంత చేదుగా తయారు చేసి అంతా నాశనం చేశారు అని జానకి ఉగాది పచ్చడి బాగోలేదని అందరూ ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన అనగాదేవి మేఘ ఇద్దరు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. మేఘ ఫ్రెండే అదంతా చేదుగా వచ్చేలా వేపపు పూటని ఎక్కువగా కలిపి ఉంటుంది. మీరు చెప్పినట్లే చేశాను అని అనగాదేవి మేఘాకి చేయి చూపిస్తూ ఐస ఇచ్చుకుంటూ ఉంటారు. చేదుగా ఉందా, అసలు ఎందుకు ఇలా జరిగింది అని రామలక్ష్మి జానకి ఆద్య చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు.